సరే పద. వీళ్ళిద్దరూ దూరం అవుతారనుకుంటే దగ్గరయ్యేలా ఉన్నారే. ఏదో ఒకటి చెయ్యాలి. ఆగు. ఏంటి, నా కళ్ళు కప్పి అటు సిరిని మాయ చేసి సత్య నువ్వు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నమాట. అది కాదండి. ఏది కాదని చెప్పబోతున్నావు? ఇప్పుడు నువ్వు సత్య కలిసి రావడం నేను చూశాను. అది కాదు అని చెప్పబోతున్నావా? నిన్ను నమ్మి సిస్టర్ సిస్టర్ అంటూ సిరిని వెంట తిరుగుతుంటే ఆ అమ్మాయికి నమ్మక ద్రోహం చేసి సత్య వెంట రహస్యంగా తిరుగుతున్నావా? మీరు అనుకుంటున్నట్టు నేను మీకు ఎటువంటి అబద్ధం చెప్పట్లేదండి. మరి ఇప్పుడు నువ్వు సత్యతో కలిసి రావడం నేను చూశాను. అది నిజం కదా? నిజమేనండి. కానీ సత్యగారి వెంట నేను రహస్యంగా తిరగాల్సిన పరిస్థితి ఈ ఇంట్లో నాకెవరు కల్పించారు? అయినా నేను రహస్యంగా తిరగలేదు. నేను వస్తూ ఉంటే దారిలో సత్యగారి బైక్ స్టార్ట్ అవ్వకపోతే నేనే తోసాను. బైక్ని తోస్తూ భర్త కష్టపడుతుంటే భార్యగా నేను ఆయనకి సహాయపడ్డానే తప్ప తప్పుడు మనిషిగా నేనేమీ రహస్యంగా తిరగలేదు. నువ్వంటే ఇష్టం లేదనే వాడు ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. అలాంటప్పుడు నువ్వింకా భార్యాభర్తల బంధం పట్టుకుని వేళ్లాడడం కరెక్టా? నిన్ను సత్యని చూస్తే సిరి ఏమనుకుంటుందో అది కూడా ఆలోచించలేదా? ఆలోచించాను కాబట్టే సిరి ఇంట్లో ఇంకా ఉండగలుగుతోంది. సిరి కంటే ముందు సత్యగారి గురించి ఆలోచించాను కాబట్టే సిరి సత్యగారులు భార్యాభర్తలుగా ఈ ఇంట్లో చలామణి అవుతున్నారు. ఈ ఇంటి పరువు ప్రతిష్ట గాల్లో కలిసిపోకూడదని ఆలోచించాను కాబట్టే సత్యగారు నా భర్త అని నోరు మెదపకుండా మౌనంగా ఉంటున్నాను. నోరు బాగానే లేస్తోందే. ఎన్నడూ మీ మాటకి ఎదురు చెప్పని నేను ఒక్క మాట మాట్లాడితేనే మీరు సహించలేకపోతున్నారా? ఆ పాపో, అర్థం అవుతూనే ఉంది. ప్లాన్తోనే నువ్వు సత్యాన్ని బైక్ తీసుకునిరా, నైట్ టైంలో లాంగ్ డ్రైవ్లు చేయొచ్చని నువ్వేం మాయ చేసుంటావు. అయినా రోడ్డు మీద మనుషులే లేనట్టు వాడి బైక్ నెట్టడానికి నువ్వే కావాల్సొచ్చిందా? గొంతు ఎండిపోయి దాహం వేసినప్పుడు నీళ్లు తెచ్చివ్వడానికి అక్కడ ఫలానా వాళ్ళు లేరా అని మనం ఆలోచిస్తామా? అలాగే హెల్ప్ చేశాను. అంతేగాని సిరి చూస్తే ఏమనుకుంటుందో అని మాత్రం ఆలోచించలేదు, అంతే కదా? అదేంటండి, మొదటి కోడల్ని నేనుండగానే రెండో కోడల్ని తీసుకొస్తే ఆ మొదటి కోడలు ఎంత ఫీల్ అవుతుందో అని మీకు తెలిసి కూడా మీరు సిరిని ఈ ఇంటి కోడలిగా పరిచయం చేశారు. అలాంటప్పుడు సిరిని బాగానే మేనేజ్ చేయడం మీకు తెలిసుండాలి కదా? ఆగాగో, ఏంటి మొదటి కోళ్ళు రెండో కోళ్ళని కోడళ్ళ గురించి కొత్తగా చెప్తున్నావు? కొత్తగా చెప్పడం లేదండి, జరుగుతున్నదే చెప్తున్నాను. మొదటి కోడలు రెండో కోళ్ళు అని ఈ ఇంట్లో ఎవరూ లేరు. ఉన్నది ఒకే కోడలు, అది సిరి మాత్రమే. చూడండి, మొదటి భార్య రెండో భార్య మధ్యలో మీ కొడుకున్నాడో లేదో మీరే తెలుసుకోండి. అనవసరంగా దీన్ని రెచ్చగొట్టి లేనిపోని తంటాలు కొని తెచ్చుకున్నానా ఏంటి?
ఏవండి మీరేంటి అలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీకోసం ఇల్లంతా వెతికాను. మీరెక్కడా కనబడకపోయేసరికి అత్తయ్య వాళ్ళని కూడా అడిగాను. ఏంటండి నేనొక వైపు మాట్లాడుతూ ఉంటే మీరేదో ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదు సిరి. సరే, ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్ కాల్ చేస్తే కలిసి వద్దామని వెళ్ళాను. ఏంటి ఈ టైంలోనా? మంచి ఫ్రెండే. వెళ్తే వెళ్ళారు కానీ చెప్పి వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళే టైంలో నువ్వు లేవులే. సర్లే అండి, భోజనం తీసుకొస్తాను, ఉండండి. సిరి, నాకు ఆకలిగా లేదు. కనీసం వేడిగా పాలైనా తీసుకొస్తాను, ఉండండి. అయ్యయ్యో, ఏమైందండి? ఎందుకలా తుమ్ముతున్నారు? అయ్యో, అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలండి? ఏమండి, ఒక్క టాబ్లెట్ కూడా లేవు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదండి. అయ్యో, ఏమండి, పోనీ అత్తయ్య మావయ్య వల్ల నిద్ర లేపనా? అయ్యో, మీకు తుమ్ములు తగ్గాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. మంజు సిస్టర్, వచ్చేసావా సిస్టర్? రా సిస్టర్, రా. ఇదిగో, ఈయనకి తుమ్ములు పోవాలంటే నేనేం చేయాలి సిస్టర్? ఆవిరి పట్టాలి. అవునా? కానీ అదేలా? ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు.